నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ లైఫ్లో మీతో ఎమోషనల్ గేమ్స్ ఆడుతున్న వ్యక్తుల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. మీ లైఫ్లో మీతో ఎమోషనల్ గేమ్స్ ఆడుతున్న వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంది, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తుండొచ్చు అనేది ఫస్ట్ మనం ఆరికల్ కార్డ్స్తో స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత టారో చూద్దాం. వాళ్ళు బయటికి ఎలా కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి లోపల, మనం వైసీ వర్సా టారోతో చూద్దాం మనము. ఓకే, ఫస్ట్ అయితే ఎవరైతే పైల్ 1 చూస్తున్నారో వాళ్ళ కోసం గైడెన్స్, వాళ్ళ లైఫ్లో వాళ్ళతో ఎమోషనల్ గేమ్స్ ఆడుతున్న వాళ్ళ ఇంటెన్షన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు అసలు ఎందుకు వీళ్ళతో ఇలా ఉన్నారు. ఓకే, మనం ఫస్ట్ ఈ ఫ్యూ కార్డ్స్ చూద్దాం, తర్వాత అవసరమైతే ఇంకొన్ని కార్డ్స్ని మనం తీసుకుందాం. సో ఇక్కడ మనకి సమ్వన్ ఈజ్ లీవింగ్ యువర్ లైఫ్. ఎవరైతే మీతో ఎమోషనల్ గేమ్స్ ఆడుతున్నారో, ఇప్పటి వరకు మిమ్మల్ని ఎమోషనల్ ఫూల్స్ని చేశారో వాళ్ళైతే మీ లైఫ్లోంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే అన్సక్సెస్ఫుల్ అవుట్కమ్ టు ఏ ప్రాబ్లం. ఏదైతే మీ మధ్య గొడవ క్రియేట్ అయిందో, లేకపోతే ఏవైతే మీ మధ్యన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు దక్కించుకోవాలనుకునింది వాళ్ళకి దక్కడం లేదు. సో ఇంకా దాని గురించి ఎంత ప్రయత్నించినా కానీ ఫలితం లేదనుకొని వాళ్ళ పాటికి వాళ్ళైతే ఎగ్జిట్ అయిపోతున్నారనమాట. సమ్వన్ ఈజ్ ట్రయింగ్ టు కమ్ బిట్వీన్ యూ అండ్ అ ఫ్రెండ్ ఆర్ సంథింగ్ యూ వాంట్. మీ మధ్యలోకి అంటే ఇప్పుడు మీరు ఇంకెవరి మధ్యలోకైనా వీళ్ళు రావడమో, లేకపోతే మీరు వీళ్ళ మధ్యలోకి ఇంకెవరో రావడం వలన ఈ గొడవ ఇక్కడికి రిజాల్వ్ అవ్వడమో, లేకపోతే దీని నుంచి మీరు బయటపడడానికి ఆస్కారం అయితే ఏర్పడింది. ఎవరో మీ మధ్యలోకి రావడమో, లేకపోతే మీరు మీ బెస్ట్ కంపానియన్ కావచ్చు, అంటే ఫ్రెండ్ కావచ్చు, ఎవరన్నా ఇద్దరు మంచి వ్యక్తుల మధ్యలో ఇట్లా చెడ్డ వ్యక్తి రావడమో, ఇక్కడ మన పప్పులు ఉడకట్లేదు అని చెప్పి వాళ్ళ ప్లాన్ సక్సెస్ఫుల్ అవ్వట్లేదు అని చెప్పి వెళ్ళిపోవడమో, లేదు మీకు ఇతనికి మధ్యన ఎవరో ఒక మంచి వ్యక్తి వచ్చి వీళ్ళ నుంచి మిమ్మల్ని కాపాడటము జరుగుతుందన్నమాట ఇక్కడ. సో మడిల్డ్ అన్క్లియర్ థింకింగ్. సో ఇక్కడ క్లారిటీ రావట్లేదు బేసిక్గా. మీతో ఇప్పుడు వరకు ఈ ఎమోషనల్ గేమ్స్ ఎవరైతే ఆడారో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళపైన మీకు ఆ క్లారిటీ ఈ థర్డ్ పర్సన్ వల్ల వచ్చి ఉండొచ్చు. సో ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం మనం. ఓకే, పే అటెన్షన్ టు యువర్ హెల్త్. వీళ్ళ గురించి మీరు ఎక్కువ ఆలోచించి బాధపడి, అరే ఇలాంటి వాళ్ళతోన మనం ఇన్ని రోజులు సావాసం చేసినాం, లేకపోతే ఇలాంటి వాళ్ళన మనం ఇన్ని రోజులు ఎంకరేజ్ చేసాం అని మీరు మీ హెల్త్ని కానీ స్పాయిల్ చేసుకొని ఉంటే ఓవర్ థింకింగ్ వల్ల. ప్లీజ్ పే అటెన్షన్ టు యువర్ హెల్త్. టేక్ కేర్, ఎనిమీస్ ఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ యూ. సో వీళ్ళు మీ లైఫ్లోంచి వెళ్తున్నా కానీ వీళ్ళైతే మటుకు ఏదో విధంగా మిమ్మల్ని మళ్ళీ ట్రబుల్ చేయాలనేది అయితే వాళ్ళ కోరిక అయిన ఉండొచ్చు. అంటే వాళ్ళ కోరిక పూర్తిగా నెరవేరట్లేదు కదా, కాబట్టి ఆ కోరికను పూర్తిగా నెరవేర్చుకోవడానికి వాళ్ళు వివిధ విధానాలతో మిమ్మల్ని మళ్ళా ట్రబుల్ చేయడానికి చూస్తూనే ఉండొచ్చు. సో ఫైనల్గా ఇంకొక కార్డ్. ఓకే, ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి, తీసుకుందాం. డిస్సాటిస్ఫాక్షన్ విత్ లైఫ్. సమ్వన్ విల్ ట్రై టు మేక్ యూ డూ సంథింగ్ అగెయిన్స్ట్ యువర్ విల్. మీకు నచ్చకుండా మీరు ఏదో చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది డిస్సాటిస్ఫాక్షన్. మీరు ఇలా జరుగుతుంది అని ఊహించునిండరు. ఎ 2 ఫేస్డ్ ఫ్రెండ్. సో వీళ్ళు అప్ ఫ్రంట్గా ఒక ముఖం చూపిస్తుంటే వీళ్ళు వెనకాల చూడండి, ముందర కామ్గా కనిపిస్తున్నారు, కానీ వెనకాల ఎంత వికృతిగా, ఎంత ఫెరోషియస్గా ఉన్నారు చూడండి. సో వీళ్ళైతే చాలా ఫెరోషియస్ నేచర్డ్ పీపుల్ ఉంటారు. సో
వీళ్ళకి ఏదో డిసాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్ ఉంది. దానివల్లనే వీళ్ళు ఏంటంటే దాన్ని ఇంకొకరి పైన చూపడమో చేయడమో జరుగుతుందన్నమాట. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. వీళ్ళైతే మీ లైఫ్లోంచి వెళ్ళిపోతారు. అల్టిమేట్గా వీళ్ళైతే మీ లైఫ్లో మిగిలే పర్సన్స్ కాదు. వాళ్ళు ఏం మిమ్మల్ని చేయాలనుకున్నా కానీ ఆ ప్లాన్స్ అన్నీ వాళ్ళకి అన్సక్సెస్ఫుల్ ప్లాన్స్ అవుతాయి అన్నమాట. సో అందుకని వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికైనా వీడాల్సిందే. యూనో ఈ రిలేషన్షిప్లో మీరు ఉన్న దానివల్ల మీకు చాలా బాధపడుతూ ఉంటారనమాట. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ సారో, సాడ్నెస్ ఉంది. ఇంకొక కార్డ్ తీసుకుందాం మనం. మీకు చాలా కోపంగా కూడా ఉందన్నమాట వీళ్ళ పైన. వీళ్ళు చేస్తున్న పనులు, వీళ్ళు మిమ్మల్ని విసిగిస్తున్న విధానం కావచ్చు, లేకపోతే వీళ్ళు మీ గురించి మాట్లాడుతున్న విధానం కావచ్చు, వీళ్ళు మిమ్మల్ని పోర్ట్రే చేస్తున్న విధానం కావచ్చు, ఇవన్నీ మీకు అస్సలు నచ్చట్లేదు. సో ఈ రిలేషన్షిప్లో ఉన్నదానివల్ల మీరు చాలా బాధపడాల్సి వచ్చి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మీ హెల్త్ కూడా స్పాయిల్ అయి ఉంటుందన్నమాట. సో మీరైతే దీని నుంచి బయటపడాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ద డెక్లో క్లెన్స్ అని వచ్చింది. సో వీళ్ళ నుంచి ఎంత దూరం అయితే మనకంత మేలు, ఆ ప్రక్షాళన జరగాలని అయితే మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మనమైతే ఇప్పుడు టారోలో చూద్దాం. అసలు మీతో ఈ ఎమోషనల్ గేమ్స్ ఎవరైతే ఆడుతున్నారో వీళ్ళ ఇన్ అండ్ అవుట్ మెంటాలిటీ ఏంది, అంటే వీళ్ళు బయటికి ఎలా కనిపిస్తున్నారు, లోపల వీళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం చూద్దాం. ఈ కార్డ్స్ ఇక్కడ పెడతాను దీన్ని, సో దట్ క్లియర్గా కనిపిస్తుంది అన్ని కార్డ్స్ మీకు మంచిగా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సాడ్నెస్ ఎందుకు వచ్చిందో చూద్దాం. 6 of Coins. సో చాలా ఇక్కడ చూడండి, నిరుత్సాహం, బాధపడుతున్నారు. ఎందుకంటే మీకు దక్కాల్సింది ఏదో మీకు దక్కడం లేదు. వీళ్ళు ఉన్న దానివల్ల వీళ్ళు ఏంటంటే హరిచేస్తున్నారు మీ ఎనర్జీస్ని. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు దక్కనివ్వట్లేదు. వీళ్ళు మీకు బయటికి కనిపించేది కూడా ఏదో మీరు బాధపడుతుంటే వీళ్ళు కూడా బాధపడుతున్నట్లు ఉండిండొచ్చు. కానీ అసలు వీళ్ళ రూపం ఏంటంటే వీళ్ళు చాలా అన్ప్రెడిక్టబుల్ పర్సన్. వీళ్ళకి చాలా వాటిపైన కళ్ళు ఉంటాయన్నమాట. అంటే వీళ్ళ కోరికలు వేరుంటాయి, వీళ్ళ ఉద్దేశాలు వేరుంటాయి, వీళ్ళు ఏదైతే పొందాలనుకుంటారో అది వేరుంటుంది. వాళ్ళు నోట్తో చెప్పకుండా వాళ్ళ చేతల ద్వారా చేపించాలి అనుకోవడం కానీ ఇలా మాత్రం. ఎందుకంటే ఇక్కడ మూన్ ఉంది, మూన్ వచ్చి అన్ప్రెడిక్టబుల్ ఉంటారనమాట. లైక్ అంటే వాళ్ళు చాలా వీళ్ళకి ఎమోషన్స్తో బాగా ఆడుకోవడం అనేది వీళ్ళకి ఇష్టం. వీళ్ళు కూడా అన్ప్రెడిక్టబుల్ ఉంటారు. ఒకసారి చాలా హై ఆన్ ఎనర్జీస్ ఉంటారు, ఒక్కొక్కసారి చాలా మూడీగా ఉంటారు. ఇక్కడ మనకి ఇంకొక సింబల్ ఏం కనిపిస్తుంది అంటే మెర్క్యూరీ కనిపిస్తుంది. వీళ్ళు మైండ్ గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారనమాట. సో వీళ్ళు చాలా లోతు మనుషులు ఉంటారు. వీళ్ళు ఏదైనా ఒక మాట అంటే మటుకు మనం చాలా బాధపడాల్సి వస్తుంది. అంటే కావాలనే ఇంటెన్షనల్గా హర్ట్ చేయడం కానీ, ఒక మాట అని ఆ మాట పైన ప్లే చేస్తారనమాట వీళ్ళ గేమ్ మొత్తం. అండ్ వీళ్ళు ఏంటంటే చూడ్డానికి చాలా అందంగా, లైక్ అంటే వీళ్ళు చాలా క్లీన్ నీట్ పీపుల్ అన్నట్లు పోర్ట్రే చేసుకుంటా అంటారనమాట, చాలా విలువలు ఉన్నాయి అని. కానీ నిజమైందంటే వీళ్ళకి అసలు విలువలే ఉండవు అనమాట. వీళ్ళు చాలా దారుణంగా మనుషుల ఎమోషన్స్తో ఆడుకుంటారు. ఎందుకు అంటే వీళ్ళ కోరికలు ఎక్కువ ఉంటాయన్నమాట. చాలా అగ్రెసివ్ పీపుల్ ఉంటారు, ఇంపల్సివ్గా ఉంటారనమాట. వీళ్ళకి ఏదైనా కావాలి అంటే వెంటనే కావాలన్నమాట. చాలా అంబిషియస్గా ఉంటారు. వీళ్ళకి ఎంతసేపు వీళ్ళ గురించే ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. సెల్ఫ్ ప్రొజెక్షన్ అనేది ఎక్కువ చేసుకుంటూ అంటారనమాట. అంటే నేను ఇంత మంచి పర్సన్ని, నేను అలా, నేను ఇలా అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారనమాట. దే విల్ బి బోస్టింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్ అండ్ దే విల్ బి వెరీ అగ్రెసివ్ అండ్ ఇంపల్సివ్ కూడా ఉంటారనమాట. వాళ్ళు ఏదన్నా జరగాలి అనుకున్నప్పుడు జరగకపోతే దాన్ని చాలా అంటే గట్టిగా దాని గురించి పోరాడటమో లేకపోతే మాట్లాడటమో, అంటే చాప కింద నీరు లాగా ఒక్కొక్కసారి ఏంటంటే సైలెంట్ కిల్లర్స్ లాగా చేస్తారు. ఒక్కొక్కసారి అంటే వీళ్ళ వికృత చేష్టలు కానీ వీళ్ళ మాటలు కానీ మనం తట్టుకోలేకుండా పోతాం అన్నమాట. అండ్ ఇక్కడ మనకి జూపిటర్ సైన్ కూడా ఉంది.
వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, విజ్డమ్ ఉంటుంది, కానీ వీళ్ళకు ఉన్నది ఏదైనా కానీ వీళ్ళ స్వార్థానికి వీళ్ళు యూజ్ చేస్తారు. సో ప్రతిదానికి ఏదో స్వార్థంగా ఆలోచించి దక్కించుకోవాలనే ఇంటెన్షన్స్తోనే ఎక్కడన్నా ఏదన్నా ఇన్వెస్ట్ చేస్తున్నా, లేకపోతే ఎవరితో ఏదైనా మంచిగా మాట్లాడుతున్నా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ నుంచి ఏదో పొందడానికే చూస్తూ ఉంటారనమాట. సో వీళ్ళతో మనం ఉన్నప్పుడు మన లైఫ్ చాలా 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 లిమిటేషన్స్ ఉంటాయన్నమాట మనకి. దట్ నువ్వు ఇట్లుండాలి, నువ్వు ఇట్లుండకూడదు, చాలా పెసిమిస్టిక్గా ఆలోచిస్తారనమాట. అంత బ్రాడ్ మైండ్ ఉండదు వీళ్ళకి, చాలా కుచిత మనస్తత్వం ఉంటుంది. సో వీళ్ళకైతే వీళ్ళు ఒకలాగా కనిపిస్తారు, ఇంకొకలాంటి మెంటాలిటీ ఉంటుందన్నమాట వీళ్ళకి. అంత తొందరగా వీళ్ళ ఆలోచనలు కూడా బయట పెట్టడానికి ఇష్టపడరు అనమాట. సో ఏదన్నా కానీ చాలా లోతుగా ఆలోచిస్తుంటారు. కానీ వీళ్ళ కన్ను చూడండి, ఈ సిటీ పైన మొత్తం ఉంది. అంటే వాళ్ళు చిన్న చితికదాంతో సాటిస్ఫై అవ్వరు, వాళ్ళకి ఏదైనా కానీ బాగా లంసంగా కావాలన్నమాట. సో అదే బయటికి ఇట్లా ప్రశాంతంగా కామ్గా ఇన్నోసెంట్గా కనిపించినా కానీ లోపల చూడండి ఎంత ఫెరోషియస్గా ఉన్నారు. సో వాళ్ళ కన్ను ఎప్పుడు ఆ ఎంటీ చైర్ ఏదో దక్కించుకోవాలనే దానిపైనే ఉంటుందన్నమాట. సో వాళ్ళ కోరికలు అయితే నెరవేరడం లేదు, అందుకని వాళ్ళైతే ఎక్కువ రోజులు మీ లైఫ్లో అయితే ఉండడం లేదు, వాళ్ళ ప్లాన్ సక్సెస్ఫుల్ అవ్వదు. సో గాడ్ ఈజ్ హెల్పింగ్ యూ. ఇక్కడ యాంగర్ ఎందుకు వచ్చింది, కోపం అనే కార్డ్ ఎందుకు వచ్చింది చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ 2 కార్డ్స్ వచ్చింది, ఇక్కడ 2 ఏసెస్ వచ్చినాయి. ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో బయటికి ఏంటంటే వీళ్ళు చాలా ఎమోషనల్గా, నేను చెప్తున్నాను కదా, ఎక్కడైనా చూడండి వాళ్ళ ముఖం కనిపించట్లేదు. ముఖం కనిపించకుండా వాళ్ళు చేయాల్సిందంతా అంటే వాళ్ళు చెప్పకుండా ఇంకొకరి ద్వారా చెప్పించడం కానీ, వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేనట్లే, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కానీ లేనట్లనే ఇంకొకరి ద్వారా చేయించడం కానీ, వాళ్ళది కాని దాన్ని కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటారనమాట. ఆ పేరు ఇంకొకరికి రావాలి, కానీ వీళ్ళు ఏంటంటే మేమే చేసినాము, మా వల్లనే ఇదంతా వచ్చింది అని చెప్పి వాళ్ళకి చెందని దానిపైన కూడా వాళ్ళు కన్నేసి వాళ్ళ పేరు ఇంకా బాగా ఫోకస్లోకి రావాలన్నట్లు వాళ్ళది కాని దానిపైన కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అథారిటీ చూపించడం కానీ, వాళ్ళ సక్సెస్ అది వాళ్ళకు వచ్చిన సక్సెస్ కాదు, ఇంకెవరో కష్టాన్ని వీళ్ళేంటంటే రాబంధువుల్లాగా తనుకొని వెళ్ళిపోయి ఆ పేరు ప్రఖ్యాతలు వీళ్ళకి రావాలి, ఏదన్నా ఉంటే నేను దక్కించుకోవాలి అనే ఎక్కువ ఆశపోతుతనం అంటారు కదా, అలాంటివి ఉంటాయి. ఫ్రంట్ సైడ్ చూస్తే చూడండి, వాళ్ళ దగ్గర చాలా ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఏం లేనట్టు బిహేవ్ చేస్తారనమాట. ఇక్కడ మనకి చాలా కలువ పూలు ఉన్నాయి, లోటస్లు ఉన్నాయి. లోటస్లు అంటే మనకి సంపద, అబెండెన్స్ గురించి, గ్రోత్ గురించి, బ్యూటీ గురించి ఇవన్నీ చెప్తారు. సో వాళ్ళకి ఎంత ఉన్నా ఎంత బాగున్నా కానీ ఏమి లేదన్నట్టు బీద పలుకులు పలుకుతూ ఉంటారనమాట. సో వీళ్ళు ఇట్లా చేస్తున్న దానివల్ల వీళ్ళ గురించి నిజం తెలిసిన వాళ్ళకి కోపం, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. సో ఏం లేదు, ఇక్కడ చూడండి, ఈ చీకట్లో ఇంకొకరితో కలుస్తున్నారు అంటే మన వెనకల మన గురించి మాట్లాడడం కానీ, మన వెనకల మన గురించి ఇంకొకరితో డిస్కస్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు. సో ఎమోషనల్గా మనల్ని దెబ్బతీయడానికి వీళ్ళు ఇంకొకరితో కలిపి చేయడం, అదే చెప్తున్నాను కదా, వీళ్ళు డైరెక్ట్గా చేయకుండా ఇంకొకరితో చెప్పి చేస్తూ ఉంటారు. అండ్ చూడండి ఇక్కడ ఆ పిట్ట వస్తుంది కదా, ఇక్కడ చూడండి ఆ థండర్, మనకి ఆ లైట్నింగ్ వల్ల ఇక్కడ పిడుగు పడుతోంది. సో వీళ్ళు ఏం చేసినా కానీ బయటికి ఏం లేనట్లే, ఏం చేయనట్లే, ఏం తెలియనట్లే ఉంటారు కదా, లోపల ఏదన్నా కానీ ఏదైనా ఒక ప్రళయం రావడం, లేకపోతే ఏదైనా గొడవ రావడం, ఎక్కడన్నా ఆ నిప్పు రాసుకుంటుంది అంటే అది వీళ్ళ వల్లనే ఉంటుంది. సో నేను కాదు అంటూనే అన్నిటికీ కారణం వీళ్ళే అయినింటారనమాట. దట్స్ హౌ ఎదుటి వాళ్ళల్లో, అందుకని వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళకి కోపం రావడం కానీ, లేదు ఇంకొకరిని బాగా రెచ్చగొట్టేసి వీళ్ళు కామ్గుంటారనమాట, వీళ్ళ మౌత్ పీస్ అయిపోతారు.
వాళ్ళు కోపంతో ఊగిపోతూ ఉంటారు, వీళ్ళు మటుకు ప్రశాంతంగా కూర్చొని వేడుకు చూస్తూ ఉంటారు అనమాట. కానీ ఇక్కడ ఈ నిప్పు రాసుకునింది ఎవరి వల్ల? వీళ్ళ వల్లనే రాసుకునింది. అక్కడ క్లెన్స్ అనేది ఎందుకు వచ్చింది? ఓకే, నైట్ ఆఫ్ కప్స్. సో ఈ లైఫ్లోంచి వెళ్ళిపోతున్నారు. నైట్ ఆఫ్ కప్స్ మామూలుగా మనకి ఏంటంటే కప్స్ ఏదన్నా కానీ రిలేషన్షిప్ గురించి, లవ్ గురించి, పార్ట్నర్షిప్ గురించి, టుగెదర్నెస్ గురించి, హ్యాపీ దీని గురించి చెప్తుంది. సో ఇక్కడ ప్రక్షాళన అనేది ఎక్కడ జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అంటే వీళ్ళు మనల్ని ఎమోషనల్ ఫూల్స్ చేసి ఆడుకుంటున్నారు కదా. లాస్ట్కి ఏంటంటే వీళ్ళ ట్రూ నేచర్, వీళ్ళ ట్రూ ఐడెంటిటీ తెలిసిపోయిన దానివల్ల దే హ్యావ్ టు వాక్అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇక్కడ చూడండి. సో వాళ్ళు కామ్గా, కూల్గా వెళ్ళిపోతున్నారనమాట లైఫ్ నుంచి. వాళ్ళకైతే ఎగ్జిట్ దొరికింది. సో ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే మీ లైఫ్లో మీతో ఎమోషనల్ గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళ వల్ల మీరు ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. సో వీళ్ళ వల్ల మీకు ప్రత్యర్థులు ఏర్పడమే కాకుండా మీకు తెలియకుండా మీకు చాలామంది ఎనిమీస్ అయి ఉంటారనమాట. వీళ్ళ వల్ల ఎనిమీస్ అవ్వడం అంటే మనం ఎలా చూడాలంటే లిటరల్ ఎనిమీస్ అవ్వడం కాదు. వాళ్ళు మీకు మంచి చెప్పాలనుకొని మీ దగ్గరికి రావాలంటే మధ్యలో వీళ్ళు ఉండి వాళ్ళని మీ వరకు రానివ్వకపోవడం వలన వాళ్ళు ఏంటంటే మీ వల్ల హర్ట్ అయ్యి మీరే ఆ పని చేస్తున్నారేమో, మీకు తెలిసి చేస్తున్నారేమో అని మీ పైన అపోహతో మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కూడా ఒక విధంగా ఏంటంటే మీకు అగెయిన్స్ట్గా అయిపోవడమే కదా. సో అలా కూడా జరిగి ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఎవరైతే ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళని మనం దూరం పెట్టడమే మంచిది. వాళ్ళు దూరం అయిపోతున్నారు కూడా. సో వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఇంకొంచెం ఎమోషనల్ గేమ్స్ మీతో ఆడడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మళ్ళీ ఏదో వాళ్ళు మంచి వాళ్ళు అయినారు, వాళ్ళు ఇంకా మంచిగా ఉంటారేమో, మనం ఇంకొక ఛాన్స్ ఇద్దాం, ఇప్పటికే చాలా ఛాన్స్లు ఇచ్చి మీరు నష్టపోయి నింటారు, మీకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిన ఉంటాయి. ఇంకొక ఛాన్స్ ఇచ్చినారంటే మటుకు ఇంకా ఈ ఊబిలోంచి మిమ్మల్ని ఎవరు బయటికి లాగలేరు. సో ఇట్స్ బెటర్ యూ మూవ్ ఆన్ అండ్ లెట్ దెమ్ ఆల్సో సీక్ అనదర్ పాత్. ఇంకొక దారి వాళ్ళని కూడా ఎంచుకొనివ్వండి. వాళ్ళని ఇంకా కూడా మీతోనే ఉంచుకోవాలనుకుంటే మటుకు అది చాలా ప్రాబ్లమ్స్ని ఇంకా ఫర్దర్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. సో ఇట్లా బాధపడుతూ ఆ కోపం వల్ల బీపీ రావడం, ఈ అగ్రెషన్ అంటారు కదా, సో చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ వద్దు. సో వన్స్ వాళ్ళు మీ లైఫ్ నుంచి ఎగ్జిట్ అయినారంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉంటారు అనేది చూద్దాం. వన్స్ ఇలాంటి వాళ్ళు ఫైల్ నెంబర్ 1 వాళ్ళ లైఫ్ నుంచి ఎగ్జిట్ అయితే ఫైల్ నెంబర్ 1 వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్, మనకి కింగ్ ఆఫ్ వాండ్స్, చారియట్, ఇక్కడ మనకి డెత్ కార్డ్ వచ్చింది అండ్ 5 ఆఫ్ సోర్డ్స్. సో మీ లైఫ్ ఎలా ఉంటుందంటే మీరు కింగ్ సైజ్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారనమాట. ఈ పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మీరు ఎంత తొందరగా మర్చిపోతారో మీరు అంత స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్తారు. సో ఎప్పుడైతే మీరు దీన్ని కంప్లీట్గా మర్చిపోతారో, మీ స్ట్రెంగ్త్ని కనుగొంటారో, అక్కడి నుంచి మీకు ఏంటంటే ఆ ఫార్వర్డ్ మూవ్మెంట్ ఉంది. ఈ ఫార్వర్డ్ మూవ్మెంట్తో అప్పటి వరకు ఉన్న స్టాగ్నేషన్ని, అప్పటి వరకు ఉన్న ఎంప్టీనెస్ని మీరు జయించగలుగుతారనమాట. డెత్ అంటే ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెందుతారు. మార్పు చెంది మీరు చాలా స్ట్రాంగ్ ఫోర్స్గా నిలబడగలుగుతారు. చూడండి, ఇక్కడ ఆలోచనల నుంచి మీరు దూరం అయ్యి అంటే అప్పటి వరకు వాళ్ళతో స్పెండ్ చేసిన టైమ్స్ కావచ్చు, అంటే ఒకరు మనతో ఎమోషనల్ గేమ్స్ ఎంత ఆడినా కానీ ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు మనతో మంచిగా ఉండడం కానీ, మనం వాళ్ళతో మంచి మూమెంట్స్ని స్పెండ్ చేయడం కానీ జరుగుని ఉంటుంది కదా. సో వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మనం వాళ్ళని మర్చిపోలేం. అప్పుడప్పుడు వాళ్ళు చేసిన మంచి కూడా, లేకపోతే వాళ్ళతో స్పెండ్ చేసిన మంచి టైమ్స్ కూడా మనకు గుర్తొస్తుంటాయి. సో అలాంటి జ్ఞాపకాల నుంచి కూడా తొందరగా తేరుకున్నారంటే మీ పవర్లోకి మీరు వస్తారనమాట. మీరు స్ట్రాంగ్గా, అంబిషియస్గా మీకు ఏవైతే గోల్స్ ఉంటాయో, మీరు ఏవైతే చేయాలనుకుంటారో వాటిని చేసుకోగలుగుతారు.
తద్వారా మనకు చూడండి ఆ ఫార్వర్డ్ మూమెంట్ అనేది ఉందన్నమాట. ఈ ఫార్వర్డ్ మూమెంట్ అనేది మీకు సక్సెస్ని తీసుకొని వచ్చి పెడుతుంది. ఎందుకంటే మీ ఫోకస్ మారుతుంది కదా. సో మీ ఫోకస్ మారిన దానివల్ల మీకైతే సక్సెస్ వస్తుంది. సో వచ్చిన సక్సెస్తో లైఫ్లో మార్పు అనేది వస్తుందన్నమాట. సో ఆ చీకటిని పంపించేసి వెలుగులోకి వస్తున్నారు. డెత్ అంటే ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్, హ్యూజ్ చేంజ్ జరుగుతుంది. సో ఈ హ్యూజ్ చేంజ్తో మీరు స్ట్రాంగ్ అవుతారనమాట. అప్పటి వరకు మీరు వీక్గా మిమ్మల్ని మీరు అనుకోనో లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని సాధిస్తుంటే వాళ్ళపైన మీరు విజయం పొందుతారు. దట్స్ హౌ యూఆర్ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ మీరు ఏది చేయాలనుకున్నా కానీ, ఎలాంటి ఛాలెంజెస్ నుంచి అయినా కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అయినా కానీ మీరు అధిగమించి మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్లో అయితే మటుకు ఉండగలుగుతారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం ఫస్ట్ ఆరికల్ కార్డ్స్ నుంచే. మీ లైఫ్లో మీతో ఎమోషనల్ గేమ్స్ ఆడుతున్న వ్యక్తులు గురించి మనం చూద్దాం. సో ఇలా పైల్ నెంబర్ 2లో వీళ్ళతో ఎమోషనల్ గేమ్స్ ఆడుతున్న వాళ్ళు డిసప్పాయింట్మెంట్ ఇన్ ఎ ఫ్రెండ్ ఆర్ లవర్. వీళ్ళని మీరు చాలా ప్రేమించుని ఉంటారు. వీళ్ళు మీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఉండొచ్చు, లేదు లవర్ పొజిషన్లో అని ఉండొచ్చు. సో ఇక్కడ వచ్చి చైన్ ఆఫ్ ఈవెంట్స్ దట్ విల్ ఎఫెక్ట్ యువర్ లైఫ్. వీళ్ళ వల్ల అంటే వీళ్ళ బుద్ధి చూపిస్తున్నా కానీ మీరు వీళ్ళకి చాలా ఛాన్సెస్ ఇచ్చి ఉండొచ్చు. సో ఒక తప్పుకి ఇంకొక తప్పు, ఆ తప్పుకి ఇంకొక తప్పు, ఆ తప్పుకి ఇంకొక తప్పు, అట్లా తప్పు మీద తప్పులు అయితే జరుగుతున్నాయి. అది కొనసాగుతోంది ఇంకా కూడా. సో ఈ కొనసాగుతున్న ఈవెంట్స్, ఇక్కడ సిజర్స్ వచ్చింది. డిసప్పాయింట్మెంట్ ఇన్ సమ్ అఫేర్, ఇక్కడ అఫేర్స్ ఇవే వస్తున్నాయి. సో దేంతోనూ బాగా హర్ట్ అయినారనమాట, బాగా హర్ట్ అయ్యి బాధపడుతున్నారు. సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి. ఇన్ నీడ్ ఆఫ్ హ్యాండ్ అసిస్టెన్స్ అండ్ గైడెన్స్, కోరుకుంటున్నారు ఎవరన్నా వచ్చి నన్ను దీంట్లోంచి బయటికి తీసుకొని వస్తే బాగుండు, లేకపోతే ఈ సిచ్యువేషన్ బెటర్ అయితే బాగుండు, ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తే బాగుండు, ఎవరన్నా నాకు అసిస్ట్ చేస్తే బాగుండు, ఎవరన్నా నన్ను గైడ్ చేస్తే బాగుండు, ఎవరన్నా మా మధ్యన సారీ చేస్తే బాగుండు, ఏ సిచ్యువేషన్ అయితే రన్ అవుతుందో ఈ సిచ్యువేషన్ని బెటర్ చేస్తే బాగుండు అని కోరికలు కూడా ఉండిండొచ్చు. అంటే మీరు కంప్లీట్గా వాళ్ళని వదులుకోవడానికి కూడా మీరు మనసు ఆస్కరిస్తున్నట్లు లేదు. వాళ్ళు ఎమోషనల్ గేమ్ మీతో ఆడుతున్నారని మీకు తెలిసినా కూడా, మీరు ఈ అఫైర్తో డిసప్పాయింటెడ్గా ఉన్నా కూడా, అయినా కానీ ఏదో ఒక హోప్ అయితే మీకైతే ఉన్నట్లు కనిపిస్తుంది ప్రస్తుతానికి. చూద్దాం ఫర్దర్ కార్డ్స్ చూద్దాం. ఫర్దర్ కార్డ్స్ చూసి చెప్తాను. ఓకే, డ్రాగర్, ఫియర్, వరీస్, టెన్స్ సిచ్యువేషన్. మీకు అర్థమైపోతుంది ఇది ఎక్కడో తగ్గిపోతుందేమో, దీనివల్ల నష్టం వస్తుంది, ఇది ఎక్కువ రోజులు కొనసాగదేమో, ఇట్లాంటి భయాలు, ఆ వరీస్, టెన్షన్ కూడా ఉందన్నమాట. లేకపోతే ఈ రిలేషన్షిప్లో వాళ్ళతో గడుపుతున్న క్షణాలు కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని చూస్తున్న, మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న విధానం వల్ల కావచ్చు, మీకైతే ఆ భయం ఉంది. సో ఈ రిలేషన్షిప్లో అయితే ప్రేమ కన్నా ఎక్కువ భయము, వరీస్ ఇవైతే ఉన్నాయి. ఎవరో వస్తారు, కాపాడుతారు, ఎవరన్నా మనకు ఆ హెల్పింగ్ హ్యాండ్ ప్రొవైడ్ చేస్తే బాగుండు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. ఏంజల్, స్పిరిచువల్ గైడెన్స్, ప్రొటెక్షన్ ఫ్రమ్ హార్మ్. బ్యూటిఫుల్. ఏంజల్ కాపాడుతుంది మిమ్మల్ని. మనం ఇప్పుడు వరకు అనుకున్నాం కదా. సో ఆ స్పిరిచువల్ గైడెన్స్ అయితే వస్తుంది మీకు. మిమ్మల్ని అయితే ఆ చెడు నుంచి అయితే కాపాడుతున్నారనమాట. మీరు గట్టిగా పట్టుకోవాల్సింది ఎవరి కాళ్ళు అంటే, మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, ఏ దేవుడిని అయితే నమ్ముతున్నారో, ఎవరినైతే మీరు పూజిస్తున్నారో వాళ్ళ కాళ్ళు గట్టిగా పట్టుకోండి. వీళ్ళ నుంచి నాకు విముక్తి కలగాలి, లైక్ అంటే ఈ రిలేషన్షిప్లో నేను ఉండాలి అంటే మీరు చాలా కాంప్రమైజ్ అవ్వాలి. వీళ్ళు ఎమోషనల్ గేమ్స్ ప్లే చేస్తున్నారు అని మీరు తెలిసి కూడా మీరు ఇంకా దాంట్లో ఉండడం నాట్ రైట్ అనిపిస్తుంది నాకు. ఎన్ని రోజులు అని చెప్పి భయపడుతూ, బాధపడుతూ, టెన్షన్ పడుతూ గడుపుతారు. సో చూద్దాం ఫర్దర్ కార్డ్స్ ఏమొస్తున్నాయో. ఓకే, హార్స్, షార్ట్ జర్నీ. సో వీళ్ళతో అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ జర్నీ అయితే కనిపించట్లేదు. ఇట్స్ అ వెరీ షార్ట్ జర్నీ. సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఓకే,
సమ్మన్ ఈజ్ బిహేవింగ్ స్టూపిడ్లీ. సో అదే చెప్తున్నాను కదా, ఇది షార్ట్ జర్నీ అని తెలుస్తుంది, వీళ్ళతో మనం ఎక్కువ రోజులు కొనసాగలేం అని తెలిసినా కూడా మీరు ఇంకా దాన్ని లాక్కొని రావడం, ఏదో విధంగా హోప్ దానిపైన పెట్టుకోవడం అనేది వద్దు. ఇంత బాధపడుతూ ఇంత సఫర్ అవుతూ వద్దు. మీకైతే ఆ ఏంజల్ అసిస్టెన్స్ ఉంది, మిమ్మల్ని కాపాడే వ్యక్తి అంటే దేవుడు మనకి ఎవరొకరు ద్వారా మనకి హెల్ప్ చేస్తారు కదా, ఎవరొకరు దూత వస్తారు కదా, అలా మీకు ఎవరో హెల్పింగ్ హ్యాండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ హార్మ్ నుంచి ఉంది. సో డోంట్ బీ స్టూపిడ్. ఇక్కడ సమ్మన్ ఈజ్ బిహేవింగ్ స్టూపిడ్లీ అన్నారు కదా, సో మూర్ఖంగా ఉండకండి, ఫూలిష్గా బిహేవ్ చేయకండి. ఎక్కడైతే మీకు హెల్ప్ వస్తుందో, అసిస్టెన్స్ వస్తుందో, ప్లీజ్ దాన్ని తీసుకొని మీరు బెటర్గా మీ లైఫ్ని మీరు ముందరికి తీసుకొని వెళ్ళండి. సహాయం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఎలిఫెంట్, అ జర్నీ ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెంటల్ విల్ లీవ్ యూ వైజర్ ఎట్ ద ఎండ్. సో వీళ్ళ నుంచి బయటపడిన తర్వాత మీకైతే ఆ స్పిరిచువల్ జర్నీ ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. దట్స్ హౌ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ వైజ్. జ్ఞానం వస్తుందన్నమాట. ఏ పీరియడ్ ఆఫ్ ఇల్ హెల్త్, డిప్రెషన్. నాకు పైల్ నెంబర్ 1లో కూడా వచ్చింది హెల్త్ స్పాయిల్ అవుతుందని, ఇక్కడ కూడా ఉంది ఏ పీరియడ్ ఆఫ్ ఇల్ హెల్త్ అండ్ డిప్రెషన్. సో మేబీ మీరు ఆ డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నట్లు ఉన్నారు, అందుకనే ఎవరన్నా నాకు మంచిగా మంచి మాటలు చెప్పో, లేకపోతే ఏదో విధంగా ఒక మంచిగా మీకు నచ్చే విధంగా మీతో డీల్ చేస్తే బాగుండు, ఆ హెల్ప్ దొరికితే బాగుండు, అసిస్టెన్స్ దొరికితే బాగుండు, నన్ను ఇంకా దెప్పి పొడ్చకుండా ఇలా చేసినావు నువ్వు, లేకపోతే ఇలా ఉన్నావు నువ్వు, నీ వల్ల ఇలా అంతా జరిగింది, ఇట్లా బ్లేమింగ్ గేమ్స్ కాకుండా ఆ సహాయం ఇచ్చే చెయ్యి, ఆ ఊరటనిచ్చే చెయ్యి కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఆ ఊరటనిచ్చే చెయ్యి అయితే దొరుకుతుంది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నింటారు, చాలా టెన్స్డ్ సిచ్యువేషన్స్ చూసి నింటారు వీళ్ళతో. వీళ్ళైతే మటుకు మిమ్మల్ని చాలా విధాలుగా బాధ పెట్టునింటారు. సో మీరైతే దీని నుంచి అయితే తొందరలో బయటపడతారనమాట. వీళ్ళు చాలా స్వార్థంగా బిహేవ్ చేసినారు మీతో. చాలా హెవీ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. మీరు బయటికి చెప్పుకోవడానికి కూడా అంత ఇష్టపడుతూ నిండ్రు, చాలా మౌనంగా భరించి నింటారు, లోపలే కుమిలిపోయి నింటారు అనమాట. అందుకని చాలా వేడుకున్నారు దేవుణ్ణి, బయటికి 10 మందికి చెప్పుకోకుండా లోపలనే కోరుకున్నారు దట్ నన్ను కాపాడే వాళ్ళు ఎవరన్నా వస్తే బాగుండు, నాకు ఆసరాగా ఎవరన్నా నిలబడితే బాగుండు, నన్ను ఎంత తొందరగా దీంట్లోంచి బయట వేస్తే అంత మేలు అని మీరు చాలా కోరుకున్నారు. సో దేవుడు కరుణిస్తున్నాడు, మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏనుగు వచ్చింది, గజరాజు, వినాయక స్వామి. సో ఏనుగంత బలం దొరుకుతుంది మీకు, మీరైతే భయపడకండి. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, ఆల్ ఈజ్ వెల్. సో మనసు పైన చేయబెట్టుకొని చెప్పుకోండి ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి. ఇక్కడ చూడండి ఫ్లో కార్డ్ వచ్చింది, ఫస్ట్ కార్డ్. మనం ఇంకా 2 కార్డ్స్ తీసుకొని మనం చూద్దాం. ఓకే స్ట్రెంగ్త్. ఇక్కడ మీకు గైడెన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే క్రియేటివిటీ. సో లైఫ్ మళ్ళా ఒక మంచి ఫ్లోలో ముందరికి వెళ్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఎండ్ ఆఫ్ ద డెక్లో హ్యాపీనెస్ వస్తుంది. నాకు ఈ హ్యాపీనెస్ కార్డ్ ఇక్కడ పెట్టాలని ఉంది ఏంజల్ దగ్గర. సో ఆ ఏంజల్ ప్రొటెక్షన్తో పాటు మీ లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉండాలి, మీరు చాలా చాలా హ్యాపీగా ఉండాలి, ఇలా నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఈ బాధలన్నింటినీ తొందరగా మర్చిపోవాలి. ఏవైతే గాయాలు తగిలినాయో ఆ గాయాలు మానడం అంత ఈజీ కాదు. ఆ గాయం ఒక స్కార్ని మిగిలిచ్చిపోతుంది. ఒక దెబ్బ తగిలితే ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు దెబ్బ తగిలింది, ఈ దెబ్బ మరక మిగిలిపోయింది కదా. సో అలా మాదిరా ఒక రిలేషన్షిప్లో మనం హార్ట్ అండ్ సోల్ పెట్టిన దగ్గర మనకి ఇలా మనల్ని ఎమోషనల్ ఫూల్స్ని చేసినారు, మనల్ని ఇలా వాడుకున్నారు, మన ప్రేమని ఇలా చులకన చేసినారు అనేది చాలా బాధ పెడుతుంది. కానీ మనం ఏం చేయలేం. ఒక్కొక్కసారి ఆ టాక్సిక్ రిలేషన్షిప్స్ అవసరం, ఎందుకంటే మనుషులు ఇలా కూడా అంటారు, బుద్ధి వాళ్ళది ఇలా కూడా ఉంటుంది అనేది మనం నేర్చుకొని ఎదగాలి, ఎవాల్వ్ అవ్వాలి కదా. అందుకని తగులుతూ ఉంటారనమాట ఇట్లాంటి మనుషులు. కానీ ఇక్కడితో లైఫ్ అయిపోదు.
ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట లైఫ్. కాబట్టి మీరైతే ఎలాంటి డిసప్పాయింట్మెంట్స్ పెట్టుకోకండి, అలా హ్యాపీగా నవ్వుతూ ఉండండి. గో విత్ ద ఫ్లో. మీరు చాలా స్ట్రాంగ్ పీపుల్, మీరు చాలా క్రియేటివ్ మైండ్స్. సో మీకు ఆ క్రియేటివ్ మైండ్ ఉంది కాబట్టి మీరు మీ లైఫ్ని ఇంకా బ్యూటిఫుల్గా మీరు ప్లాన్ చేసుకొని ముందరకు తీసుకొని వెళ్ళగలుగుతారు. సో మీరైతే ఎక్కడ కూడా ఆ విక్టిమ్ జోన్లో ఉండకండి. చాలా పాజిటివ్గా ఆప్టమిస్టిక్గా లైఫ్ని ముందరకు తీసుకొని వెళ్ళడం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకనే ఆ ప్రవాహం ఏదైతే ఉందో మనము ఆ ప్రవాహానికి అగెయిన్స్ట్గా ఈదాలనుకుంటేనే కష్టం. ఆ ప్రవాహంతో పాటు వెళ్ళిపోతుంటే మనం ఈజీగా వెళ్ళిపోగలుగుతాం కదా. సో ఏదైతే ఈ హెల్పింగ్ హ్యాండ్స్ వస్తుందో, ఏదైతే హెల్ప్ వస్తుందో మీ వైపు, దాన్ని తీసుకొని మీరు స్మూత్గా ముందరికి వెళ్ళిపోండి. అక్కడ మీకు స్ట్రెంగ్త్, ఈ ఏంజల్ ఎవరినైతే పంపిస్తుందో వాళ్ళు మిమ్మల్ని స్ట్రాంగ్గా మిమ్మల్ని బ్యాక్ చేస్తారు. వాళ్ళ వల్ల మీకు ఇంకొంచెం ధైర్యం వస్తుంది. సో ఆ వచ్చిన ధైర్యంతో మీరు మీ లైఫ్ని ఇంకా బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారనమాట. ఇక్కడి నుంచి ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఫర్దర్ లైఫ్ ఎట్లా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి, మనం ఎలా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలంటే మనం ఎలా అంటే మనం ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాం. ఏదైతే చీకటి ఉన్నిందో ఆ చీకటి అంతా వెళ్ళిపోయింది, ఇప్పుడు మొత్తం వెలుగు వచ్చింది. సో ఈ వెలుగుని మనం ఇంకా ఎన్ని విధాలుగా ఉపయోగించుకొని మనం ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాం అనేది ఆలోచిస్తున్నానండి. అలానే లైఫ్ చాలా హ్యాపీగా ప్రాస్పరస్గా తయారవుతుంది. ఓకే, ఈ కార్డ్ రావాలనుకుంటుంది. ఫ్లో. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో నాకు తెలిసి చాలా వరకు వీళ్ళు డబ్బులతో ముడిపెట్టు నింటారనమాట. మీ రిలేషన్షిప్ ప్రతిదీ స్వార్థంగా వస్తు రూపంలోనో ధనం రూపంలోనో ఏదో ఒకటి దక్కించుకోవాలనేది వాళ్ళ ప్రయారిటీ అని నింటుంది. సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆ ధనం పైన కళ్ళు ఎక్కువ నింటుంది. ఇక్కడ చూడండి, వాళ్ళకి ఏమి లేకపోయినా కానీ వాళ్ళు చాలా రిచ్ అన్నట్లో, లేకపోతే వాళ్ళు చాలా ఏమంటారు లావిష్ లైఫ్ని లీడ్ చేస్తున్నట్లు మీ ముందర ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు. వెనకలు ఏంటంటే అన్ని దాపరికాలు. సో వాళ్ళు చాలా దాచిపెట్టి ముందరికి మట్టుకు మీతో అబద్ధాలు చెప్పి రిలేషన్షిప్ కొనసాగించునింటారు నాకు తెలిసి. వాళ్ళ స్వార్థం అనువున స్వార్థమే కనిపిస్తుంది. దే ఆర్ గ్రీడీ పీపుల్. వాళ్ళంత మంచి వాళ్ళు కాదు. ఓకే, కార్డ్స్. ఇక్కడ స్ట్రెంగ్త్ ఎందుకు వచ్చిందో చూద్దాం మనం. అండ్ ఇక్కడ ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరైతే దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే మీరు ఒక స్టేబుల్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారనమాట. చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. సో ఇక్కడ కొంతమందికి మీ మదర్ హెల్ప్ కూడా దక్కుతూ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, స్ట్రెంగ్త్ కింద 3 ఆఫ్ సోర్డ్స్. ముక్కలు అయిపోయింది అసలుకి. ఆ హృదయం తూట్లు పడుచు నింటారు, అసలు పిక్కది నింటారు లిటరల్గా. వీళ్ళు మీతో చాలా స్వార్థంగా బిహేవ్ చేశారు. చూడండి అసలు కత్తులు ఎట్లా దిగినాయో, ఎంత షార్ప్గా దింపినారు. గుండె చూడండి పగిలిపోయింది. మిమ్మల్ని ఇంటెన్షనల్గానే వీళ్ళు బాధ పెట్టారు. మీరు బాధపడుతుంటే వీళ్ళు సంతోషించినారు. మీరు బాధపడుతుంటే వీళ్ళు సంతోషించినారు కదా. అక్కడి నుంచి వీళ్ళకి చూపించండి మీరు ఎంత స్ట్రాంగో, మీలో ఎంత పొటెన్షియల్ ఉందో. మీరు వీళ్ళకి సరెండర్ అవ్వని అవసరం లేదు. వీళ్ళు బాధ పెడుతున్నారని చెప్పి నేను బాధపడినాను, నేను కుమిలిపోతున్నాను, ఆ గాలి నుంచి నేను ఇంకా తేరుకోలేకపోతున్నాను, నో. మీరు బాధపడుతుంటే వీళ్ళు ఇంకా సంతోషపడతారు. సో మీరు ఎంత తొందరగా తేరుకొని మీ లైఫ్లో మీరు ముందరికి వెళ్ళిపోతారో, వీళ్ళు అప్పుడు అరే నేను ఎంత తప్పు చేసినాననే పశ్చాత్తాపమో, లేకపోతే అరే నేను ఓడిపోయినాననే గిల్టీ ఫీలింగో ఏదో వీళ్ళలో డెవలప్ అవుతుంది. వీళ్ళు ఏ ఫీలింగ్స్తో అన్నా ఉండండి అప్రస్తుతం. మీ లైఫ్లో మీరు మంచిగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. మీరు ఇట్లా బాధపడడానికి పుట్టలేదు. ఈ బాధ వద్దు, నాకు నిజంగానే అసలుకి వద్దు, ఆ బాధ వద్దు. ఇక్కడ క్రియేటివిటీ ఎందుకు వచ్చింది? థ్యాంక్ యూ.
వరల్డ్ కార్డ్ వచ్చింది, 7 of Wands వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు ఏదో ప్రపంచానికి చూపించాలనుకున్నారు. లైక్ అంటే మిమ్మల్ని తప్పుగా పోర్ట్రే చేయడమో, తప్పు మొత్తం మీ వల్లనే జరిగిందని చెప్పి కట్టుకద్దలు అల్లి మిమ్మల్ని నింద మీ పైన వేసి మిమ్మల్ని బ్లేమ్ గేమ్స్ అనేటివి చాలా చేసి నింటారనమాట. కానీ పప్పులు ఎక్కువ రోజులు ఉడకవు కదా, ఎప్పుడైనా కానీ అబద్ధం బయటకు వచ్చేస్తుంది, తప్పు అనేది బయటపడిపోతుంది. సో అలా వాళ్ళ తప్పులు బయటపడిపోయినాయి. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా లేదు అని నిల్చుకున్నా కానీ ఎక్కడో చోట వాళ్ళు దొరికిపోయినారు చూడండి. సో ఇక్కడ వరల్డ్ కార్డ్ ఆ కంప్లీషన్స్లోకి వాళ్ళు ఏదో సక్సెస్ఫుల్గా నేను ఏదో ప్రూవ్ చేయాలి అనుకున్నారు, కానీ వాళ్ళైతే సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేయలేకపోయినారు. వాళ్ళు ఓడిపోయినారు, మీరు గెలిచారు. సో అది మీరు గెలుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే న్యాయంగా నీతిగా మంచిగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కానీ అంతిమ విజయం వాళ్ళదే అవుతుంది. సో వాళ్ళు ఎంత స్వార్థంగా, వాళ్ళు ఎంత ప్రేమగా మిమ్మల్ని మభ్యపెట్టినా కానీ ఏదో విధంగా కళ్ళు తెరుచుకొని దానిలోంచి బయటపడుతున్నారు చూడండి. ఈ బయటపడినప్పుడు మీరు వీళ్ళ నుంచి దూరం అయితే వీళ్ళ నుంచి మీరు దూరం అయినప్పుడు మీ లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చూద్దాం మనం. ఎంప్రెస్ కార్డ్ వచ్చింది మనకి, సింగిల్ కార్డ్ పడింది చాలు. ఎంప్రెస్ కార్డ్ వచ్చి మేజర్ ఆర్కానా కార్డ్. ఇక్కడ చూడండి, మీ లైఫ్కి మీరే క్వీన్. సో మీరు చాలా అందంగా తయారవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అప్పటి వరకు మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసి నిండరు, సెల్ఫ్ లవ్ అనేది ఉండిండదు. ఇప్పుడు వీళ్ళు మీ లైఫ్ నుంచి ఎగ్జిట్ అయిన దానివల్ల మీకు టైము, మీకు అన్నీ మిగులుతున్నాయి. ఎందుకు అంటే అంతకుముందు ఎక్కువ వీళ్ళ గురించి ఆలోచించడము, వీళ్ళకి ఏం కావాలో చూసుకోవడము, ఇలాంటివి ఎక్కువ ఉండింటే ఇప్పుడు ఏంటంటే మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా, కాబట్టి మీకేం కావాలి, మీరు ఎలా అంటే మీరు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి 3 of Cups ఉంది. సో కార్డ్ ఆఫ్ సెలబ్రేషన్. సో మీ లైఫ్, యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ సెలబ్రేషన్. మీ లైఫ్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. చాలా అందంగా మంచిగా మంచి వాల్యూస్ని ఇన్కల్కేట్ చేసుకొని ఆ ప్రేమ అనేది ఏదైతే ఉందో మీ పట్ల మీకు ఆ ప్రేమ పెరగడం కానీ, ఒక మంచి బ్యాలెన్స్లోకి రావడం కానీ, హార్మోనియస్ బ్యాలెన్స్లోకి వస్తున్నారనమాట. ఒక హార్మోనీ అయితే క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా. సో తద్వారా ప్రతిరోజు పండుగ అన్నట్లు ఎవ్రీడే యూ గోయింగ్ టు సెలబ్రేట్. చూడండి, యువర్ విషెస్ ఆర్ కమింగ్ ట్రూ. మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే దక్కాలి లేకపోతే ఇలా నేను ఉండాలి అని ఏదైతే మీరు ప్రే చేసినారో దేవుడికి, మీరు ఏదైతే కోరుకున్నారో మీ కోరికలు నెరవేరుతున్నాయి. మీకు ఇష్టమైనట్లు, మీకు నచ్చినట్లు వ్యక్తులు మీ దగ్గరికి వస్తున్నారు, మీకు పరిచయాలు పెరుగుతున్నాయి, మీకు ఆదరించే చేతులు అనేటివి మీ వైపు వస్తున్నాయి అన్నమాట. మీకు నచ్చినట్లు, మీరు మెచ్చినట్లు వ్యక్తుల్ని మీ వైపు పంపిస్తున్నాడు దేవుడు. సో మీరు ఒంటరి కాదు. ఇప్పుడు మీతో పాటు మీ మైండ్ సెట్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు, మీకు హెల్ప్ చేసేవాళ్ళు, మీకు నచ్చేలాగా ఉండేవాళ్ళు వస్తున్నారు మీ లైఫ్లోకి. సో యూ రియల్లీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్. ఇక్కడ డివైన్ ప్రొటెక్షన్ ఉంది. ఇక్కడ దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. దేవుడే మిమ్మల్ని తీసి బయటేసేసి, నువ్వు ఇంత బ్యూటిఫుల్ సోల్ నాయనా, నువ్వెందుకు ఇంకా కూడా బాధపడతావు, వద్దు రా, నీ జీవితంలో నువ్వే రానివి, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది అని చెప్పి మీకోసం సహాయాన్ని పంపించి మిమ్మల్ని ఏంటంటే మళ్ళా ఈ బ్యూటిఫుల్ సోల్ని అంతే బ్యూటిఫుల్గా బయటికి తీసుకొని వచ్చి ఏదైతే గాయాలు తగిలినాయో ఆ గాయాలన్నీ మానిపోయేలాగా. అందుకనే ఇక్కడ స్పిరిచువల్ జర్నీ ఉంది. A long journey, either physical or mental, will leave you wiser at the end of the day. Yes, mother card ante, empress card ante, one who is very wise, filled with wisdom, like abundance create చేసుకుంటుంది, గ్రోత్ ఉంటుంది, సెల్ఫ్ డెసిషన్స్ అనేటివి ఆమెకి ఏంటంటే ఆమె అనుకునే విషెస్ అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తాయి. సో ఆమెలో ఆ చార్మ్ ఉంటుంది, ఆమెలో ఆ ఓర్పు ఉంది, భూదేవికి ఉన్నంత శక్తి ఉంది, మీలో అంత సహనం ఉంది, మీలో అంత ఓర్పు ఉంది. కాబట్టే మిమ్మల్ని ఎన్ని విధాలుగా పరీక్షించినా కానీ మీరు తట్టుకొని నిలబడి ఆ గాయాల నుంచి బయటకు వచ్చి ఈ సంతోషం వైపు అడుగులు వేస్తూ మిమ్మల్ని మీరు రానిలాగా ఆ పొజిషన్లో కూర్చొని పెట్టుకుంటున్నారు. బ్యూటిఫుల్. ఇక్కడ జెండర్ బయాస్ లేదు. అంటే ఇక్కడ అమ్మాయి ఉంది కదా అని ఇది అమ్మాయికి కాదు, అబ్బాయి అయినా కానీ
సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ మిమ్మల్ని మీరు ఆ స్ట్రాంగ్ పొజిషన్లో పెట్టుకుంటున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.